మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో క్రమంగా ప్రేమధార కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము నిర్గమకాండము 18వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ సందేశంలో మనము మిద్యాను దేశం నుండి మోషే మామ, మోషే భార్య, పిల్లలు మోషే వద్దకు వచ్చినట్లుగా చూస్తాం. కొద్ది కాలం మోషే కుటుంబానికి దూరంగా ఉన్నాడు. మోషే అతని మామ ఇత్రో వారు కలుసుకొనిన స్నేహపూరిత విధానం గురించి ఇందులో వింటాం. ముఖ్యంగా ఇత్రోను గురించి కొన్ని విషయాలను ఇందులో తెలుసుకోబోతున్నాం. ఇత్రో మిద్యాను యాజకుడు. దేవుడు వారిని ఎలా విడిపించి నడిపిస్తూ వచ్చాడో మోషే వివరంగా ఇత్రోకు తెలియజేసిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. మోషే అనుభవాలన్నీ తన మామతో పంచుకున్నాడు. మోషే తన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తనను ఫరో చేతి నుండి రక్షించడం మరియు దేవుడు తనకు చేసిన సహాయాలను బట్టి ఆయా అర్థాల ప్రకారం తన కుమారులకు పేర్లు పెట్టాడు. ఈ విధంగా ప్రతి విషయంలో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను నేటి పాఠం నుండి మనం తెలుసుకోబోతున్నాం. అందుకై మనం సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం నిర్గమకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. ఈ అధ్యాయంలో ఇత్రో మనకు కనిపిస్తాడు. ఇతడు మోషే మామ. ఇత్రో తన అల్లుడికి సలహా ఇస్తాడు. న్యాయాధిపతులను నియమించవలసిందని ఆలోచన చెబుతాడు. మోషే దానిని అంగీకరిస్తాడు. ఈజిప్టు నుండి సీనాయి కొండ వరకు దేవుని ప్రజలు పొందిన అనుభవాలు 7 ఉన్నాయి. ఇప్పుడు ఇది 7వ అనుభవం. దేవుడు మోషేకు తన ప్రత్యక్షతనిచ్చి నడిపిస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో మోషే లౌకికమైన ఆలోచన వైపు మొగ్గుతున్నాడు. మొట్టమొదటిసారి మోషే మామ అల్లుణ్ణి సందర్శించడానికి వస్తున్నాడు. ఇత్రో ఎవరు? మిద్యాను యాజకుడు. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను, ఆమె పిల్లలను తీసుకొని అల్లుడి దగ్గరికి వస్తున్నాడు. సిప్పోరా ఇంతవరకు పుట్టింటనే ఉన్నది. ఇక్కడ మోషే, అతని మామ, మోషే భార్య, పిల్లలు అందరూ కలుసుకుంటున్నారు. దేవుడు మోషేకు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతా, యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడు మోషే మామ అయిన ఇత్రో విన్నప్పుడు తన వద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను, ఆమె 2 కుమారులను తీసుకొని వచ్చాడు. అతడు అన్యదేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాడు. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించాడు అనుకొని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టాడు. మోషే 2 కుమారులు గెర్షోము, ఎలియాజరు. మోషే మిద్యాను ప్రాంతానికి వచ్చాడు. అతన్ని వెంబడిస్తూ అనేక మంది ఇశ్రాయేలీయులు వచ్చారు. ఇప్పుడు మోషే గొర్రెల కాపరి కాడు, అనేక మందికి నాయకుడు. అయితే ఈ ప్రజలందరూ గొర్రెల్లాంటి వారే. మోషే మామ తన కుమార్తెను మనుమలను తెస్తున్నాడు. మీకు జ్ఞాపకం ఉందా? మోషే తన భార్య, పిల్లలను తీసుకొని ఈజిప్టుకు వెళుతూ ఉంటే దారిలో పిల్లల సున్నతి విషయమై సిప్పోరా మోషేను తోలనాడింది. అప్పుడు మోషే తన భార్యను, పిల్లలను పుట్టింటికి పంపించి వేశాడు. ఇప్పుడు ఆమెను తెచ్చి భర్తకు అప్పగిస్తున్నాడు ఇత్రో. ప్రియమైన అల్లుడా, ఇదిగో నీ కుటుంబం, తీసుకువెళ్ళు అంటున్నాడు. ఇది ఎంతో సంతోషకరమైన సమయం. ఎంతకాలం ఆమె పుట్టింటిలో ఉన్నదో మనకు తెలియదు. ఇప్పుడైతే తన 2 పిల్లలను తీసుకొని భర్త దగ్గరికి వచ్చేసింది. ఇది మంచి కలయిక. మోషే మామ అయిన ఇత్రో సిప్పోరాతో, ఆమె 2 కుమారులతో వచ్చి అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషేను కలుసుకున్నాడు. కబురు పంపాడు. అల్లుడా, నేనే నీ మామను, మేమంతా వచ్చాం. ఇదిగో నీ భార్య, ఇదిగో నీ 2 కుమారులు. మోషే తన మామకు ఎదురు వెళ్ళి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోకి వచ్చారు. సోదరీ సోదరులారా, గమనించారా? మోషేకు అతని మామకు మధ్య
ఎంతో ప్రేమానురాగాలు ఉన్నాయి. ఇద్దరికీ ఎంతో స్నేహం. మోషే తన ఈజిప్టు అనుభవాలు మామతో పంచుకున్నాడు. యిత్రో ఎంతో ఆసక్తిగా విన్నాడు. ఎదురు వచ్చి మామను పలకరించాడు. మామనే ముద్దు పెట్టుకున్నాడు. భార్యతో మాట్లాడినట్లు లేదు. ఒకవేళ ఆమె ముఖంలోకి చూచి మందహాసం చేసి ఉంటాడు. ఆమె కూడా చిరునవ్వుతో మౌనంగా పలకరించింది. ఏది ఏమైనా భార్య భర్తల మధ్య సమాధానం నెలకొన్నదని మనం గుర్తించాలి. తరువాత మోషే మామకు తన అనుభవాలన్నీ వివరించి చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఫరోకు ఈజిప్టు వారికి చేసినదంతా, త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తూ, యెహోవా తమను విడిపించిన సంగతి తన మామతో చెప్పాడు. యెహోవా ఈజిప్టు దేశీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి విని యిత్రో సంతోషించాడు. దేవుణ్ణి స్తుతించాడు. ఈజిప్టు వారి చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఈజిప్టు వారి చేతి కింది నుండి ఈ ప్రజలను విమోచించిన యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడు. ఈజిప్టు దేశీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దాన్ని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు. మోషే మామైన యిత్రో ఒక దహన బలిని, వేరే బలులను దేవునికి అర్పించాడు. అప్పుడు అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిలో భోజనం చేయడానికి వచ్చారు. గమనించాలి, మోషే ఈజిప్టుకు వెళ్ళిపోతూ తన మామకు చెప్పిన మాటలు మొదట అతడు నమ్మలేదు. ఇప్పుడు స్వయంగా చూచి నమ్ముతున్నాడు. యిత్రో అప్పుడు అన్నాడు, నా అల్లుడు ఈజిప్టుకు వెళ్ళాడు, అతడు ఏమైపోయాడో తెలియదు. నా అల్లుడి ఆలోచనలు గొప్పవే, దేవుడు తనను పిలిచాడు అంటున్నాడు. ఈజిప్టు దాస్యం నుండి తన ప్రజలను విమోచిస్తాను అంటున్నాడు. ఏమో, మోషే నమ్మిన దేవుడు అంత గొప్పవాడా అనుకున్నాడు. కాని ఇప్పుడు తెలుసుకున్నాడు. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆనందించాడు. యెహోవా దేవునికి బలులర్పించాడు. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచే ఉన్నారు. మోషే ప్రజలకు చేసినదంతా అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేస్తున్న ఈ పనేమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు ఒక్కడివే కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలుచున్నారెందుకు? మోషే అన్నాడు, దేవుని తీర్పు తెలుసుకోవడానికి ప్రజలు నా వద్దకు వస్తారు. వారికి వ్యాజ్యం ఏదైనా ఉంటే నా వద్దకు తెస్తారు. వారికి న్యాయం తీర్చడానికి నేను వారికి దేవుని కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర విధులను తెలుపుతున్నాను అన్నాడు. ఈ విధంగా మోషేకు యిత్రోకు మధ్య ఇష్టాగోష్ఠి జరిగింది. యిత్రో లౌకిక వ్యవహారాలలో మంచి అనుభవం ఉన్నవాడే, కాని అతని సలహా మోషేకు అనవసరం. మోషే దైవదాసుడు. దేవుడతనికి పని అప్పగించాడు. ఆ పనికి సరిపోయే శక్తి కూడా దేవుడే ఇవ్వగలడు. ఈ సందర్భంలో యిత్రో పుట్టుపూర్వోత్తరాలు మా శ్రోతలు తెలుసుకోవడం మంచిది. ఇతన్ని గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాము. అయితే ఒక్క మాట, ఇతడు అన్యుడే అయినా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను ఆరాధించాడు. పాత నిబంధనలో కూడా ఆయా సందర్భాలలో అన్యులు సత్యదేవుణ్ణి ఎరిగిన వారున్నారు. యిత్రో మిద్యానీయుడు, అలాగే మెల్కీసెదెకు యూదుడు కాడు, హెబ్రీయుడు కాడు. వీరిద్దరూ విచిత్ర వ్యక్తులే. దేవుడు ఇశ్రాయేలు జాతిని ఏర్పరచుకున్నాడు, కాని దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అన్ని జాతులను ప్రేమిస్తాడు. యిత్రో తన అల్లుని ద్వారా దేవుని వద్దకు వచ్చాడు. మామ అల్లుళ్ల మధ్య అనురాగం ఎంతైనా మెచ్చుకోదగ్గది. మోషే తన మామను ప్రభువు దగ్గరికి నడిపించడానికి అతనితో ఎలా వ్యవహరించాడో చూడండి. అలాగే మనం కూడా మన బంధుమిత్రాదులతో సరైన సంబంధాలు నిర్వహించాలి. ఆప్యాయతతో వారిని పలకరించాలి. వేషధారణ, ఆధ్యాత్మిక గర్వం వల్ల బంధువులను దూరం చేసుకోకూడదు. దీనికి మోషే వైఖరి మనకు మంచి మాదిరి. యిత్రో సాక్ష్యం ఎంతో గొప్పది.
ఈజిప్టు వారు ఇశ్రాయేలీయుల మీద చూపిన దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దానిని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది అంటున్నాడు యిత్రో. సోదరీ సోదరులారా, దేవుడు మనకేమి చేశాడో, ఆయన మనల్ని ఎలా కాపాడుతున్నాడో మన బంధుమిత్రాదులకు సాక్ష్యమిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కడవరి దినాలలో ఉన్నాము. మన దేశంలో అనేక రకాలైన దృక్పథాలున్నాయి. దేవుణ్ణి గురించి పలువురు పలు విధాలుగా వివరిస్తారు. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డలు తమ అనుభవాన్ని అవకాశమున్నప్పుడెల్లా తమ బంధుమిత్రాదులతో పంచుకుంటూ ఉండాలి. వారిని సహృదయంతో ప్రభువు వైపునకు ఆకర్షించాలి. మోషే జీవితం సాహసోపేతమైనది. అతని కుటుంబం దేవుని ఆశీర్వాదాలను పొందింది. మోషే సహనం ఎంతో గొప్పది. అతడు తన విశ్వాస పరిపక్వతను నిరీక్షణలో రుజువు చేసుకున్నాడు. విశ్వాసమును బట్టి క్రీస్తును ముందుగా చూడగలిగాడు. అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. తన విశ్వాసానికి ప్రతిఫలంగా రాబోయే బహుమానం మీద దృష్టి కేంద్రీకరించాడు. అతడు స్థిరబుద్ధి గలవాడు. వెలిచూపును బట్టి కాక విశ్వాస దృష్టితో ముందుకు సాగాడు. మోషే ఆచరించిన పస్కా రక్త ప్రోక్షణ ఎంతో అర్థవంతమైనవి. ఎర్ర సముద్రంలో గుండా తన ప్రజలను నడిపించాడు. అంతేకాదు, మోషే ఆదర్శ నాయకుడు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి ఎవరూ సంతోషపెట్టలేరు. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని ముందు నమ్మాలి. తనను వెదికే వారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి. అన్ని పరిస్థితుల్లో దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి. పరిస్థితులు ఎలాంటివైనా వాటిని కృతజ్ఞతతో స్వీకరించాలి. అపొస్తలుడైన పౌలును చూడండి. అతని విశ్వాస పరిపక్వత పాత నిబంధనలోని మోషేలాంటిదే. విశ్వాసి తన విశ్వాసాన్ని నోరు తెరచి ప్రకటించాలి. హృదయంలో అనుమానించకూడదు. మన విశ్వాసం ఏమి చెబుతుందో అదే జరిగి తీరుతుంది. దేవుడు తన నోటి మాటతో సృష్టిలోని సమస్తమును చేశాడు. ఆ దేవుని మాటను ఆయన యందలి విశ్వాసమును బట్టి మనము పలుకుతాము. తోమా యేసు ప్రభు యొక్క గాయపడిన చేతులు, ఆయన ప్రక్కలోని బల్లెపు పోట్ల గాయాలను చూచాడు. తోమా తన మానసికమైన జ్ఞానం చేత నమ్మాడు, కానీ అది విశ్వాసం కాదు. చూచి నమ్మాడు, కాని విశ్వాసం చూడకపోయినా నమ్ముతుంది. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. అది అసలైన విశ్వాసం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని వాక్యం నమ్మదగింది. దేవుని మాట ప్రాణ స్నేహితుని మాట కంటే గొప్పది గదా. దేవుడు అబద్ధమాడనేరడు. సోదరీ సోదరులారా, దేవుని వాక్య ప్రభావం వర్ణనాతీతమైనది. దేవుని కృప ఈ కడవరి దినాలలో మనందరి పట్ల అపరిమితంగా విస్తరిస్తున్నది. దేవుని వాక్యం అభిషేకించబడినది. ఆయన వాక్యంలో శక్తి ఉన్నది. దేవుని వాక్య శక్తి దాస్యపు కాడిని విరుగగొడుతుంది. రోగాన్ని, అనారోగ్యాన్ని రూపుమాపుతుంది. ఈ పాఠంలో మనం మోషే కుటుంబాన్ని చూస్తున్నాము. మోషే భార్య సిప్పోరా, ఆమె కన్న కుమారులిద్దరూ గెర్షోము, ఎలియాజరు. తన ఇద్దరు కుమారులు తండ్రి వద్దకు వచ్చారు. ఆ కుమారుల పేర్లలో మోషే సాక్ష్యం ధ్వనిస్తోంది. అన్యదేశంలో నేను ప్రవాసిని. నిజమే, మనమంతా ఈ లోకంలో ప్రవాసులమే. ఈ లోకం మనది కాదు. మనమిక్కడ ప్రవాసమున్నాము. యేసు ప్రభు అన్నాడు, ఈ లోకాధికారి సైతాను. మనమిక్కడ దేవుని పని మీద ప్రవాసమున్నాము. రెండో కుమారుడు ఎలియాజరు, అనగా దేవ సహాయం. దేవుడు మనకు సమయోచితమైన సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము. సోదరీ సోదరులారా, బైబిలులోని పేర్లు మనకెన్నో పాఠాలు నేర్పుతాయి. మస్సా అంటే శోధన,
మెరీబా అంటే జగడం. ఈ విధంగా స్థలాల పేర్లలో కూడా సందేశమున్నది. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మనమొక సత్యాన్ని గ్రహించాలి. యెహోవా సమస్త దేవతలందరికంటే గొప్పవాడు. దేవుడు మహిమకు పాత్రుడు. ఆయనకు ఆయనే సాటి. ఇదే సత్యం పలు సందర్భాలలో పేర్కొనబడింది. నిర్గమకాండం 8వ అధ్యాయం 10వ వచనం, మా దేవుడైన యెహోవా వంటి వారెవ్వరూ లేరు. 15వ అధ్యాయం 11వ వచనంలో మోషే కీర్తన ఇదే సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నది. యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం, దేవుని పోలినవాడు ఎవడునూ లేడు. యెషూరును, దేవుడు నీకు సహాయము చేయడానికి ఆకాశవాహనుడై వస్తాడు, మహోన్నతుడై మేఘవాహనుడవుతాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 22వ వచనం, దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. అలాగే 1 రాజులు 8వ అధ్యాయం 23వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనా క్రింద ఉన్న భూమియందైనా నీ వంటి దేవుడు ఒక్కడైననూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడిచే నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేరుస్తూ కనికరము చూపుతున్నావు. ఇది సొలొమోను ప్రార్థన. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయం 20వ వచనం, యెహోవా, మేము మా చెవులతో వినినదంతా నిజం. నీవు తప్ప మరి ఏ దేవుడూ లేడు. నీ వంటి వాడెవ్వడూ లేడు. ఇది దావీదు ప్రార్థన. కీర్తనలు 89:6వ వచనం, ఇది ఏతాను రచించిన దైవధ్యానం. మెంటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? యెషయా 40వ అధ్యాయం 18వ వచనం కూడా ఇదే సత్యాన్ని ప్రచురిస్తున్నది. మీరు ఎవనితో దేవుణ్ణి పోలుస్తారు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? మార్కు సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, ఒక శాస్త్రి యేసు ప్రభువుతో అంటున్నాడు, బోధకుడా, బాగా చెప్పావు. ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే. సోదరీ సోదరులారా, యిత్రో మోషేకిచ్చిన సాక్ష్యం దేవుని వాక్యంతో సరిపోయిన స్తుతి వాక్యం. బైబిల్లోని ఈ 9 వచనాలు గొప్ప ఆశీర్వచనాలు. దేవునికి దేవుడే సాటి, ఆయన అద్వితీయుడు. ఈ సత్యాన్ని సర్వలోకము గ్రహించాలి. చరిత్రలోని దేవుడు వ్యక్తిగత సంబంధాలలో ప్రవేశిస్తున్నాడు. యేసుక్రీస్తు చరిత్రకు దేవుడు, మన వ్యక్తిగత జీవితాలకు దేవుడు. సోదరీ సోదరులారా, బైబిలులోని భక్తుల చరిత్రలు మనకేమి బోధిస్తాయి? జీవమార్గం మన జీవితాలలో దేవుని చిత్తమెరిగి బతకటమే. దేవుని చిత్తాన్ని మనం జీవించాలి, ప్రేమించాలి, ఆ ప్రకారమే చేయాలి. ఆయన చిత్తమెరిగి ప్రార్థించాలి. మన ప్రార్థనలకు జవాబు దేవుని చిత్తానికి అనుగుణమైనది. దేవుని బిడ్డలు ఆయన సన్నిధిని అనుభవించాలి. మన జీవితంలోని ప్రతి సంఘటన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని మనలో అమలుపరుస్తూ ఉండగా ఆయనతో మనం ఏకీభవించాలి. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు దేవుని సహవాసంలో మనకెంతో బలం, ధైర్యం చేకూరుతాయి. దేవుని బిడ్డల జీవితాలలో యేసు నామమే మహిమపరచబడాలి. దేవుని చిత్తమే ప్రార్థన జీవితంలో మనలను బలపరుస్తుంది. దేవుని చిత్తము మహిమాన్వితమైనది. అదే దేవుని నిత్య ప్రేమ. దేవునికి లోబడిన జీవితంలో దేవుని శక్తి అమోఘంగా పనిచేస్తుంది. దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ మనకెంతో విలువైనవి. సోదరీ సోదరులారా, ఈ దేవుని చిత్తము ఒక స్థిరమైన రాయి వలె మన జీవితాలకు మంచి పునాది అవుతుంది.
ఇలాంటి పునాది మీద నిలిచినప్పుడే మనకు స్థిరమైన నడవడి అలవడుతుంది. మోషే జీవితంలో ఇట్టి ప్రాథమిక సత్యాలు మనకెన్నో గోచరిస్తాయి. ఆత్మచేత నింపబడిన వారి జీవితాలు ఎంతో సార్థకమైనవి. నిర్గమకాండం 31వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు బెసలేలు అనే వ్యక్తి కనపడతాడు. అతడు ఆత్మపూర్ణుడు. జ్ఞాన విద్యా వివేకములు అతనికున్నాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు. మోషే 70 మంది మనుష్యులను తెచ్చాడు. వారు మోషేతో కూడా నిలిచారు. దేవుడు వారితో మాట్లాడాడు. మోషే మీదికి వచ్చిన ఆత్మలో పాలు వారికి దేవుడిచ్చాడు. మోషే ఒంటరిగా భారమంతా మోయకుండా వారు దానిలో ఒక పాలు మోషేతో భరిస్తారు. సోదరీ సోదరులారా, దేవుడు మనల్ని పిలిచింది నమ్మకమైన జీవితానికి, విశ్వసనీయతకు. అంతేకాదు, మనం ఏమేమో చేస్తామని, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తామని హామీ దేవుడివ్వలేదు. మనం విశ్వసనీయులము అవునా కాదా అన్నదే ముఖ్య విషయం. దేవుడు మనకు మోషే లాంటి అనుభవజ్ఞులను, యెహోషువ లాంటి నాయకులను అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. నేడు మనకున్న అక్కరలు ఆధ్యాత్మికమైనవి. మన సౌశీల్యాన్ని దేవుని వాక్యం పునర్నిర్మిస్తుంది. దాపరికం లేకుండా మనలో ఉన్నదంతా ఒప్పుకోవాలి. దేవుని కృపాసనం ఎదుట మనం లెక్క అప్పగించాలి. ఈ లోకంలో ఉండగా మనము దేవునికి అన్ని విషయాలలో పూర్తిగా లోబడాలి. శత్రువును ప్రేమించి అతని కోసం ప్రార్థన చెయ్యాలి. వేషధారణ పనికిరాదు. పేరాశకు చోటు పెట్టకూడదు. కొంచెములో నీ విశ్వసనీయత నిన్ను గొప్ప బాధ్యతలకు నడిపిస్తుంది. సోదరీ సోదరులారా, మోషే గొప్ప సాత్వికుడు. అలాంటి మనస్తత్వం అలవర్చుకోవాలి. పరిచారం చేయించుకోవటం కాదు, చేయటంలో గొప్ప అధికారమున్నది. శ్రోతలు, మన బైబిలు పాఠాల ప్రయోజనం ఇదే. దేవుడు చరిత్రలో చేసిన కార్యాలు నేటి మన అనుభవానికి పాఠాలవుతాయి. అనేక మంది ప్రజలు దేవుడు లేకుండా జీవిస్తున్నారు. ఇది చాలా భయంకరమైన సమస్య. దేవుడు లేని వారికి దీవెనలు లేవు. దేవుడు గల జనులు ధన్యులు. అట్టివారి ఆత్మ ఆనందిస్తుంది. దేవుడు వారిని నీతి వస్త్రాలతో అలంకరిస్తాడు. మోషే మొదలైన బైబిల్ వ్యక్తులు మన ఎదుట సజీవులై మనతో మాట్లాడుతున్నారు. బైబిలులోని వ్యక్తులు మృతులు కారు. దేవుడు సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సందేశంలో మోషే తన మామగారు ఇత్రోతో ఒక సంతోషకరమైన సమయాన్ని గడపడాన్ని గురించి విన్నాం. దేవుడు మోషేను తన ప్రజలకు నాయకుడిగా ఎలా నడిపిస్తూ వచ్చాడో ఇత్రో తెలుసుకున్నాడు. ఇత్రో యొక్క సలహా సంప్రదింపుల మేరకు మోషే లౌకిక ఆలోచనలు అనుసరించినట్లుగా విన్నాం. మోషే విశ్వాస నాయకుడు. మోషే సాత్వికమైన నాయకుడు. దేవుడు వారికి చేసినవన్నీ మోషే ద్వారా ఇత్రో వినినప్పుడు దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని, ఆయనకు సాటి అయిన వారెవ్వరూ లేరని, సమస్త దేవతలకు తీర్పు తీర్చువాడని తెలుసుకున్నట్లుగా విని ఉన్నాం. దేవుని మాటలు, దేవుని వాగ్దానములు నమ్మకమైనవి. దేవుని మాట, దేవుని వాక్యం ఎంతో ప్రభావవంతమైనది. దేవుని వాక్యం అభిషిక్తమైనది. దేవుని వాక్యాన్ని అన్ని వేళల్లో నమ్ముకోవాలి. పరిస్థితులు ఎలాంటివైనా విశ్వాసమందు అభివృద్ధి చెందాలని విన్నాం. ఈ రీతిగా విశ్వాసం అనేది వ్యక్తిగత జీవితాలకు ఎంత అవసరమో విన్నాం. దేవునికి దేవుడే సాటి. ఆయన అద్వితీయుడు. ఈ గొప్ప సత్యాన్ని సర్వలోకము గ్రహించాలి. మన వ్యక్తిగత జీవితాలకు దేవుడే మూలం. మన జీవితాల్లో జరిగిన ప్రతి విషయాలను బట్టి ఇతరులు అనగా అన్యులు దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకునే విధంగా మన సాక్ష్య జీవితం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక.
దైవాశీస్సులు.